ఈరోజు మనము సెకండ్ లెసన్ థర్డ్ క్లాస్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం అన్న పాఠ్యభాగం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో లెసన్ గురించి చెప్పుకున్నాము, గ్రామర్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు వీడియోలో సెకండ్ క్లాస్కి సంబంధించినటువంటి మర్యాద చేద్దాం పాఠ్యభాగం యొక్క బిట్స్. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్య ఇతివృత్తానికి సంబంధించినటువంటిది. ఈసెఫ్ కథలు డాష్ కథలుగా ప్రసిద్ధి చెందాయి. ఈసెఫ్ కథలు డాష్ కథలుగా ప్రసిద్ధి చెందాయి. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. బ్రతుకు జీవుడా అని వేగంగా పారిపోయినటువంటి జంతువు ఏది? వీటి మరలా చెప్తున్నాను. బ్రతుకు జీవుడా అని వేగంగా పారిపోయిన జంతువు ఏది? జింక. రేలా 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 రే అనేది ఒక డాష్. అది ఒక జానపద గేయానికి సంబంధించినటువంటిది. మనము థర్డ్ క్లాస్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాంలో ఈ మాసపు పాటగా రేలా రేలా ఉంది. దానిలో మనకి ఈ యొక్క బిట్టు యొక్క ఆన్సర్ దొరుకుతుంది. రేలా 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 రే అనేది జానపద గేయానికి సంబంధించినటువంటిది. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించినటువంటి దొంగలు ఎంతమంది? ముగ్గురు. మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఇది పరమానందయ్య శిష్యుల కథకు సంబంధించింది. ఇది కథా ప్రక్రియకు చెందినటువంటిది. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు. పరమానందయ్య స్నేహితుడైన పేరయ్య అనే వ్యక్తి ఏం పని చేస్తాడు? పరమానందయ్య గారి స్నేహితుడు పేరయ్య పండితుడు, అంటే అధర్వణ వేదాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. జింక అనే పాఠము ఇది ఒక డాష్. జింక అనే పాఠము ఈసెఫ్ కథకు చెందినటువంటిది. ఈసెఫ్ కథ అన్నవి తెలుసు కదా, మనందరికీ కూడా తెలిసిన విషయమే. గ్రీకు పురాణ కథలన్నింటినీ కూడా మనం ఈసెఫ్ కథలుగా చెప్పుకుంటాము. క్రింది వాటిలో బావురమును అను పదానికి అర్థం ఏమిటి? బావురుమను అను పదానికి అర్థం ఏమిటి? బావురుమను అనటం అంటే బోరున ఏడవటం అని అర్థం అన్నమాట. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశానికి క్రింది వాటిలో ఏ రచన మూలాధారమైనది? మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశానికి ఏ రచన మూలాధారమైందంటే పరమానందయ్య కథలు. వీటినే మనము ఈసెఫ్ కథ, గ్రీకు పురాణ కథలుగా కూడా చెప్పుకుంటాము. మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించాలి, మర్యాద చెయ్యాలి అని అన్నది ఎవరు? పరమానందయ్య గారు వారి యొక్క శిష్యులతో చెప్తారు. అరే శిష్యులారా, మన ఇంటికి ఎవరైనా సరే రానివ్వండి, వాళ్ళందరినీ కూడా వాళ్ళు మన అతిథులు కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా గౌరవించాలని చెప్తారు. పూర్వం ఏ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవారు? కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు గారు ఉండేవారన్నమాట. క్రింది వాటిలో ఏ కథలు 2500 సంవత్సరాల నాటివి మరియు అవి అన్ని ప్రపంచ భాషల్లో అనువాదించబడ్డాయి? పాఠ్యభాగంలో మనకి ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి. 2500 సంవత్సరాల నాటి ప్రపంచ భాషల్లో అనువదించబడినటువంటి కథలు ఏవి అంటే గ్రీకు పురాణ కథలు. వాటినే మనం ఈసెఫ్ కథలు కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఇక నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకున్న జంతువు ఏది? ఇది ఈ మాసపు కథ కింద ఉన్నటువంటి లెసన్ అనమాట అండి. ఈ మాసపు కథలో వస్తుంది ఇది జింక కథ. ఇక్కడ ఈ మాట నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అన్నటువంటి జంతువు జింక. వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు అనే గేయ పంక్తులు ఏ గేయానికి చెందినవి? ఇది ఈ మాసపు పాట రేలా రేలాకు సంబంధించినటువంటిది. రేలా రేలా అనేటువంటి గేయానికి చెందినటువంటిది. ఓయ్ పరమానందం, ఒరే పరమా అంటూ కేకలు వేసింది ఎవరు?
పరమానందయ్య గారి ఇంటికి తన స్నేహితుడైనటువంటి పేరయ్య గారు వచ్చినప్పుడు పేరయ్య గారు పరమానందయ్య గారిని ఒరేయ్ పరమా, ఒరేయ్ పరమానందం అని చెప్పని పిలవటం జరుగుతుంది. అలా పిలిచింది పరమానందయ్య గారి స్నేహితుడు పేరయ్య గారు. మర్యాద చేద్దామనే పాఠంలో అయ్యో అయ్యో ఇదే అఘాయిత్యంరా, ఈయన నా స్నేహితుడురా అని అన్నది ఎవరు? ఇక్కడ ఈ మాటలను అన్నటువంటి వ్యక్తి పరమానందయ్య గారు. మర్యాద చేద్దామనే పాఠంలో గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అనుకొని గబగబా తలుపులు తీసుకుని లోపలికి వచ్చిన వారు ఎవరు? రాజభటులు. క్రింది పదాల అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ప్రశ్న మరోసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. క్రింది పదాలలో అర్థాలకు సంబంధించి సరికాని జత గుర్తించండి. ఇక్కడ అలికిడి అంటే శబ్దం, రైట్. కుమ్మరించడం అంటే ఒక్కసారిగా పోయటం, రైట్. బాపురుమును అంటే బావురుమను అంటే అర్థం బోరుమని ఏడవటం, రైట్. ఇక్కడ తప్పుగా ఇచ్చినటువంటి పదం చూడండి, దంపతులు. దంపతులు అంటే భార్యాభర్తలు. దానికి ఇక్కడ ఆన్సర్ అక్క చెల్లెళ్ళు అని ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట. అక్కడ బిట్ అడిగింది కూడా సరికాని అర్థము ఏదో గుర్తించండి అన్నాడు. సో ఇది సరికాదు. దంపతులు అంటే అక్క చెల్లెళ్ళు కాదు, దంపతులు అంటే భార్యాభర్తలు. సోదరీమణులు అంటే అన్నా చెల్లెళ్ళు, సోదరీమణులు అంటే అక్క చెల్లెళ్ళు, అట్లా వస్తారనమాట. క్రింది వానిలో పరమానందయ్య శిష్యులు స్వభావం లక్షణం కాని దాన్ని గుర్తించండి. అంటే పరమానందయ్య శిష్యులు గారి యొక్క లక్షణం కానిది ఈ క్రింద ఆప్షన్లో ఏముందో దాన్ని గుర్తించమంటున్నారు. వారు చాలా అమాయకులు, రైట్. వయస్సు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు. పరమానందయ్య శిష్యులు చాలా అమాయకులు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వుని తెప్పిస్తుంటాయి, రైట్. పైవన్నీ సరైనవి. అంటే ఇక్కడ క్వశ్చన్ బిట్ వచ్చేసి సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. అన్నీ సరైనవి, సరికానిదంటూ ఏమీ లేదు. మర్యాద చేద్దామనే పాఠంలో పరమానందయ్య శిష్యులకు విపరీతమైన కోపం రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఏమని? పరమానందయ్య శిష్యులు గారికి తన యొక్క స్నేహితుడైనటువంటి పేరయ్య గారు గురువు గారిని ఒరేయ్ అని పిలవటము శిష్యులకి నచ్చలేదు. అది మర్యాద చేద్దామనే పాఠంలో ఒరేయ్ పెద్ద మనుషుల్లారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దామని ఎవరితో అన్నారు. శిష్యుల్లో ఒకడైనటువంటి శిష్యుడు మిగతా శిష్యులతో చెప్తున్నటువంటి విషయం అన్నమాట. మర్యాద చేద్దామనే పాఠంలో పాపం వీళ్ళకేమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించండి అని ఎవరితో అన్నారు. ఈ మాట పరమానందయ్య గారు తన శిష్యుడైనటువంటి పేరయ్యతో అన్నారన్నమాట. పరమానందయ్య గారింట వచ్చినటువంటి ముగ్గురు దొంగలకు చేయని అతిథి మర్యాద ఏమిటి? ఇక్కడ అతిథులకు చేయనటువంటి మర్యాద ఏంటంటే పంచభక్ష పరమాన్నాలను వడ్డించడం అన్నమాట. రేలా రేలా అనే జానపద గేయంలో కింది వాటిలో పాటలు పాడినవి ఏవి? ఆ రేలా రేలా అనే పాట పాడినవి ఏమేంటి అంటే కోయిలమ్మ, పాలపిట్ట అన్నమాట. రేలా రేలా అనే జానపద గేయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చూడండి, కిల 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 రామ చిలకల పలుకులు కుహు 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 కోయిలమ్మ పాటలు. ఇవి రెండు కూడాను రైట్ అండి. ఇక సరికాని జత వచ్చేసి కొండల నుండి కోనల నుండి పెనుగంగమ్మ ఉరకలు చూడు. ఇది సరికానిటువంటి పంక్తి అన్నమాట. నెక్స్ట్, జింక అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? జింక అనే పాఠానికి సంబంధించి అదృష్టవశాత్తు సింహం నుండి తప్పించుకున్న జింక ప్రాణం మీదకి తెచ్చిపెట్టినవి. జింక మురిసిపోయిన కొమ్ములు. ఇది జింక భయంతో దేనిని చూసి రివ్వన దూసుకుపోయింది? సింహం.
జింక నీళ్లలో తన ప్రతిబింబం చూసుకొని వేటిని చూసి మురిసిపోయింది? తన కొమ్ములను. పైవన్నీ కూడాను సరి అయినవే, సరికానిదంటూ ఇందులో ఏమీ లేదు. క్రింది వాటిని పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ రాజభటులు, రాజునందలి భటులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిత్రహింసలు, చిత్రమైన హింసలు. కళింగ రాజ్యం, కళింగ అను పేరు గల రాజ్యం. ముగ్గురు దొంగలు, 3 సంఖ్య గల దొంగలు. ఈ 4 ఆప్షన్లో రాజభటులు, రాజు నందలి భటులు అని ఇచ్చాడు. ఇక్కడ రాజు నందలి భటులు కాదండి, రాజు యొక్క భటులు. రాజు యొక్క భటులు రాజభటులు. అర్థమైందా? రాజు యొక్క వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ మనకు తెలుసు కదా షష్ఠి అంటే ఏందో, కిన్ కున్ యొక్క లోపల యొక్క ఉన్నది కాబట్టి ఇక్కడ దీన్ని మనం షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్పుకుంటాము. చిత్రహింసలు, చిత్రమైన హింసలు. చిత్రమైన హింసలు అంటే ఇక్కడ మైనా వచ్చింది అంటే విశేషణ తెలిసింది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ కళింగ రాజ్యం, కళింగ అనే పేరు గల రాజ్యం. కళింగ అనే పేరు అని ఎక్కడైతే మనం సంబోధిస్తామో దానికి మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోబడుతుంది. ముగ్గురు దొంగలు, 3 సంఖ్య గల దొంగలు. ఇక్కడ సంఖ్యా నామవాచకం ఉంది కాబట్టి దాన్ని మనం ద్విగు సమాసంగా చెప్పుకోబడుతున్నాం. అది అయితే దీనిలో ఉన్నటువంటి రాంగ్ రాజభటులు, రాజు నందలి భటులు అని ఇచ్చాడు కాబట్టి రాజభటులు అన్నది రాంగ్ అనమాట. నెక్స్ట్ అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. అడవి చల్లంగా ఉంటే అన్నానికి కొదవే లేదు, పంట ఇంటికొస్తే పండగ చేద్దాము అనే గేయ పంక్తులు ఏ గేయంలోనివి? ఇది రేలా రేలా అనే పాట, రేలా రేలా అనేటువంటి ఈ మాసపు పాట ఈ గేయానికి సంబంధించినటువంటిది. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో 3rd క్లాస్కి సంబంధించి 3 లెసన్స్ చెప్పాను, తెలుగు గ్రామర్ చెప్పానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ని ఇంకా మరిన్ని అందిస్తాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ లెసన్స్ చెప్తాను, గ్రామర్ చెప్తాను. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఈచ్ లెసన్ బిట్స్ మీకు నేను తెలియపరుస్తాను. అంతేకాకుండా సాహిత్యానికి, కరెంట్ అఫైర్స్, ఇంకా దీనికి సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. ప్రతిరోజు మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి.